రోడ్డు కావాలి. మసలబంద గ్రామానికి రోడ్డు కావాలి. మసలబంద గ్రామానికి రోడ్డు కావాలి. అనకాపల్లి జిల్లాలోని తమకు రోడ్డు సదుపాయం కల్పించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటూ గిరిజనులు రోడ్డు కోసం 3 కిలోమీటర్లు గుర్రాల యాత్ర చేశారు. చోడవరం నియోజకవర్గం పరిధిలోని వీమాడుగుల మండలం అవరవాడ పంచాయతీ పశువులబంద గ్రామంలో 8 పీవీటీజీ కుటుంబాలు, రావుకత మండలం చేమలపాడు పంచాయతీ జీలుగులోవ, సోంపురం, బందల్ గ్రామాల్లో 13 పీవీటీజీ కుటుంబాలకు రోడ్డు లేదంటూ నిరసన చేశారు. మొత్తం 21 కుటుంబాలకు గాను 120 మంది జీవనం సాగిస్తూ ఉన్నారు. గతంలో రోడ్డు సౌకర్యం లేక అనేక మంది అనారోగ్యంతో మరణించారని కూడా చెబుతున్నారు. ఈ గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు కూడా ఉన్నారు. అత్యవసర ప్రమాదం సంభవిస్తే డోలు కట్టి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కొక్క సమయంలో రోడ్డు మార్గంలోనే మృతి చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని తమకు రోడ్డు వేయాలంటూ వేడుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలము పసులబంద గ్రామము సీదరి కామేశ్వరరావు. నేను ఈ రోజు మా గ్రామానికి 2,10,00,000కి రోడ్డు మంజూరు చేశారు. ఇప్పుడు వరకు మాకు రోడ్డు వేస్తామంటున్నారు, మరి ఇప్పుడు వరకు మాకు రోడ్డు వేయట్లేదు. ఈ రోజు మేము గుర్రాలతో మేము బియ్యానికి రావాలన్నా సంతకెళ్ళాలన్నా మేము గుర్రంతో మేము కింద రావడం అవుతుంది. దయచేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారు మా గ్రామాన్ని గుర్తించి మాకు రోడ్డు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. మేము అక్కడ ఒక 15 కుటుంబం మేము జీవిస్తున్నాము. మా గ్రామాలకి మాకు రోడ్డు ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. రోడ్డు కావాలి. మసలబంద గ్రామానికి రోడ్డు కావాలి. మసలబంద గ్రామానికి రోడ్డు కావాలి. మసలబంద గ్రామానికి రోడ్డు కావాలి. మసలబంద గ్రామానికి రోడ్డు కావాలి.